కొన్ని దేశాల్లో న్యూ ఇయర్ ని ఎలా వెల్కమ్ చెప్తారో తెలుసా? కొన్ని దేశాల్లో న్యూ ఇయర్ కి వింత ఆచరణలు పాటిస్తూ ఉంటారు. అవి ఏంటంటే, స్పెయిన్ లో న్యూ ఇయర్ వేళ 12 ద్రాక్ష పళ్ళు తింటారు. ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుందని అక్కడ ప్రజల విశ్వాసం. డెన్మార్క్ లో ఏడాది పొడవునా సేకరించిన ప్లేట్లు, ఇతర సామాగ్రిని కొత్త ఏడాదిలో స్నేహితులు, బంధువులు ఇంటి ముందు పగలగొడతారు. జపాన్ లో కొత్త ఏడాది వచ్చిన సందర్భంగా ఆయా దేశాల్లో 108 సార్లు గంట మోగిస్తారు. ఈ కార్యక్రమాన్ని జోయానో ఖానే అని పిలుస్తారు. చిలీలో చాలా మంది డిసెంబర్ 31 రాత్రిని శ్మశానంలో గడుపుతారు. చనిపోయిన కుటుంబ సభ్యులు పూర్వీకులకు తోడుగా ఆ రాత్రి అక్కడే ఉండి నూతన ఏడాదికి ఇంటికి వెళ్లిపోతారు. ఇటలీ, దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త ఏడాది రోజున ఇంట్లో ఉన్న పాత ఫర్నిచర్ ను కిటికీలో నుంచి బయటకు విసిరేస్తారు. ఫిలిప్పీన్స్ లో న్యూ ఇయర్ వేళ అదృష్టం కోసం గుండ్రటి నాణేలు ఉంచుకుని పోల్కా డాట్ దుస్తులు ధరిస్తారు. కొలంబియాలో నూతన సంవత్సరం తొలి రోజున ప్రజలు ఎక్కడికి వెళ్లినా సూట్ కేసు తీసుకెళ్తారు. ఇలా చేస్తే ఏడాది మొత్తం విహారయాత్రలు చేసే అవకాశం వస్తుందని వారి నమ్మకం. ఎస్టోనియాలో జనవరి 1న అక్కడి ప్రజలు 7 సార్లు ఫుడ్ లాగించేస్తారు. కొత్త ఏడాది మొత్తం సమృద్ధిగా ఉండాలనే ఆకాంక్షతోనే ఇలా చేస్తారు. బ్రెజిల్లో న్యూ ఇయర్ రోజున తెలుపు దుస్తులు ధరించి సముద్రంలో 7 సార్లు అలపై గెంతుతారు. ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయని వారి విశ్వాసం.